మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్కీమ్స్ ఉండాలి? 5 స్కీమ్సా, 4 స్కీమ్స్కా, 6ఆ, 10ఆ, ఇన్ని అసలు ఎన్ని స్కీమ్స్ ఉంటే కనుక మన పోర్ట్ఫోలియో కరెక్ట్గా ఉన్నట్టు? నేను కొంతమంది పోర్ట్ఫోలియోస్ చూస్తుంటాను. ఫ్రెండ్స్ చెప్పారని కొన్ని స్కీమ్స్ కొంటూ ఉంటారు, యూట్యూబ్లో చూసామని కొన్ని స్కీమ్స్, టీవీలో అనలిస్ట్ చెప్పారని చెప్పి కొన్ని, అండ్ వాళ్ళకు ఓన్గా రికమెండేషన్స్లో కొన్ని, ఇలా పోర్ట్ఫోలియోని ఒక 20-30 స్కీమ్స్తో నింపేస్తూ ఉంటారు. వీళ్ళు నిజంగా డైవర్సిఫికేషన్ కోసం చేస్తున్నాం అనుకొని టూ మెనీ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది నిజంగా కరెక్టేనా? ఇప్పుడు చూద్దాం. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన తరపున ఒక ఫండ్ మేనేజర్కి ఆ వర్క్ ఇస్తున్నట్లు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కోర్ ఐడియాని మనం ఫిక్స్ చేసుకొని మన స్కీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ యొక్క ప్రొఫైల్. అతనికి ఎఫ్డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలి అండ్ అట్ ద సేమ్ టైం గ్రోత్ అనేది కొంచెం ఉండాలి. సో ఈజ్ ఎక్స్పెక్టింగ్ 8-9% కైండ్ ఆఫ్ రిటర్న్. సో దీనికోసం బ్యాంకర్స్ని అడిగారు, కొలీగ్స్ని అడిగాడు, కొంతమంది అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి ఏది ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాడు. సో ఇప్పుడు చూస్తే కనుక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లో పెట్టాడు, ఆర్బిట్రాజ్ ఫండ్లో పెట్టాడు, అండ్ డెట్ ఫండ్లో పెట్టాడు, కొంత గోల్డ్లో పెట్టాడు, కొంత సిల్వర్ పెట్టాడు, కొంత డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టాడు. ఆల్మోస్ట్ అందరి మాట వినేసి 35 స్కీమ్స్లో సెలెక్ట్ చేసి పెట్టాడు. సో మనం ప్రాపర్గా ఇక్కడ అసెట్ అలొకేషన్ చూస్తే కనుక మనకి నెట్ ఈక్విటీ అనేది 32% ఉంది, అండ్ డెట్ అనేది 37% ఉంది, క్యాష్ ఒక 3%, అండ్ గోల్డ్ సిల్వర్ కొంత వెయిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్ని ఫండ్స్ ఉండడం వల్ల ఇవన్నీ రిటర్న్కి జనరేట్ చేశాయా లేదా ఓన్లీ కొన్ని స్కీమ్సే రిటర్న్కి జనరేట్ చేశాయా చూస్తే కనుక మన కాంట్రిబ్యూషన్లో కనుక చూస్తే ఈయన పోర్ట్ఫోలియోకి 2 years నుంచి ఏది రిటర్న్ మెయిన్గా వచ్చిందని చూస్తే కనుక మనకి ఒక సిల్వర్ ఫండ్ అనేది ఆయనకు వచ్చిన 100% ఆఫ్ రిటర్న్లో 22% సిల్వర్ ఫండ్ మాత్రమే రిటర్న్ జనరేట్ చేసింది, అండ్ గోల్డ్ ఫండ్ 18%. అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ రిటర్న్ ఈజ్ గివెన్ బై గోల్డ్ అండ్ సిల్వర్, విచ్ ఇస్ అరౌండ్ 6% ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. అంటే మిగతా అన్నీ ఏమయ్యాయి చూస్తుంటే మనకి చాలా వరకు లెస్ దెన్ 1% రిటర్న్ కాంట్రిబ్యూట్ అయ్యాయి. సో టూ మెనీ ఫండ్స్ ఉంటే కనుక మనకి ఇలానే అవుతుంది. ఆ టైంలో వర్క్ అయిన 1 or 2 స్కీమ్స్ తప్ప మిగతా ఏవి మనకి రిటర్న్కి ఎక్కడ అవ్వవు. యాడ్ అయినా కానీ మేబీ అన్నీ ఒక్కొక్కటి 1.5%, 0.4%, 1% అలానే మనకి రిటర్న్ కాంట్రిబ్యూషన్లో ఉంటూ ఉంటాయి. దీనివల్ల మనకి పెద్దగా డైవర్సిఫికేషన్ యూజ్ ఉండదు అండ్ అడిషనల్ అడ్వాంటేజ్ రాదు. మనం ఇంకా ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఫీజు అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తూ ఉంటుంది. అండ్ మనం చూస్తుంటే కనుక ఈ అసెట్ అలొకేషన్లో కూడా మనం ఈక్విటీ సెక్టార్స్లో వచ్చుకొని చూస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే థీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో పలానా థీమ్ రన్ అవుతుందని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంటుంది. సో ఆ స్కీమ్ అనేది నా దగ్గర లేదు, ఆ సంబంధించింది నేను యాడ్ చేస్తాను. బ్యాంకింగ్ థీమ్ అనేది నాకు బాగా రన్ అవుతుంది, సో బ్యాంకింగ్ నా పోర్ట్ఫోలియో లేదు. లేదని ఎవరిలా చెప్తాం? మనం మ్యూచువల్ ఫండ్ అనేది ప్రాపర్గా రీసెర్చ్ చేసి డైవర్సిఫైడ్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళు అక్రాస్ అన్ని సెక్టార్స్ని తీసుకొని దానికి ప్రాపర్ వెయిట్ అనేది అలొకేట్ చేస్తూ ఉంటారు. సో మన పోర్ట్ఫోలియో మిక్స్ చూసుకుంటే ఈ కేసులో చూసుకుంటే కనుక బ్యాంక్స్కి హైయెస్ట్ వెయిటేజే ఉంది. కానీ దాన్ని దాటి మనం యాడ్ చేస్తున్నామంటే ఏంటి? మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసామా? మనం ఎంట్రీ పాయింట్ కనుక్కున్నామా? ఎగ్జిట్ పాయింట్ కనుక్కున్నామా? చాలామంది ఈ థీమ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంట్రీ పాయింట్ బాగానే ఐడెంటిఫై చేస్తారు, కానీ ఎగ్జిట్ పాయింట్ మిస్ చేస్తుంటారు. థీమ్స్లో ఆర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎగ్జిట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాపర్ టైంలో ఎగ్జిట్ అవ్వకపోతే కనుక మీకు నార్మల్ రిటర్న్ వచ్చేస్తుంది, లేదా మంచిగా వచ్చిన రిటర్న్ కూడా పోవచ్చు. సో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి? పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మన కోర్ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ కోర్ పార్ట్లో ఏముండాలి? మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనకి గ్రోత్, అగ్రెసివ్ గ్రోత్ అనుకుంటే కనుక ఇట్ క్యాన్ బి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ ఉండొచ్చు. అండ్ శాటిలైట్ పార్ట్ ఇది ఒక 30% వరకు మనకి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ శాటిలైట్ పార్ట్లో ఏం పెడతాం? మనకి ఏదైనా కొన్ని థీమ్స్ బాగా ఐడెంటిఫై అయ్యాయి, పెరుగుతాయని చెప్పేసి ఆ థీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మనకి కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఎక్కువ కావాల్సి అనిపించింది, ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ఇక్కడ తీసుకోవచ్చు. లేదు నాకు ప్రాపర్ డైవర్సిఫికేషన్ భాగంగా ఇండియన్ ఈక్విటీ ఆల్రెడీ మంచిగా ఉంది, నేను గ్లోబల్ ఈక్విటీ తీసుకుంటాను, లేదా గోల్డ్, సిల్వర్ ఇలాంటివి తీసుకుంటాను, వీటిని ఇక్కడ పెట్టచ్చు. బట్ మనం ఓవరాల్గా చూసుకుంటే మన కోర్ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోలో 2 to 3 స్కీమ్స్ పెట్టుకోండి. మన శాటిలైట్ పార్ట్లో కూడా ఒక 2 to 3 స్కీమ్స్ పెట్టుకోండి. టోటల్ 6 స్కీమ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఒకవేళ మనకి ఒక స్కీమ్ పర్ఫామ్ చేయలేదు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక స్కీమ్ యాడ్ చేసుకొని ఈ పర్ఫామ్ చేయని స్కీమ్ని ఎగ్జిట్ అవ్వండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక ఒక స్కీమ్ పర్ఫామ్ చేయకపోతే దానిలో ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు, కానీ ఎగ్జిట్ అవడం మర్చిపోతూ ఉంటారు. ఇలా ఎగ్జిట్ అవడం మర్చిపోతూ ఉంటే కనుక మీరు ప్రతి ఇయర్ ఏదో ఒక స్కీమ్ పర్ఫామ్ చేయకుండా ఉంటుంది, మీరు దాన్ని వదిలేసి వేరే స్కీమ్లోకి వెళ్తూ ఉంటారు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్కీమ్స్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. సో ఫైనల్గా మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు, స్కీమ్స్ కరెక్ట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటున్నారు.
సో ఏదో రోజు ఏదో ఒకటి వర్కౌట్ అవుద్దని చెప్పి మీరు చెప్పుకుంటారు. బట్ ఆ వర్కౌట్ అయింది మనకి ఎంత రిటర్న్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, వర్కౌట్ అవ్వని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాని వెయిట్ ఎంత, ఇది మర్చిపోతూ ఉంటాం. సో ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే టూ మెనీ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ పెట్టడం కాదు. సో నేను చాలా కామన్గా చూస్తుంటాను. చాలామంది ఏంటంటే మల్టీ క్యాప్ పెడతారు, ఫ్లెక్సీ క్యాప్ పెడతారు, లార్జ్, మిడ్, స్మాల్, ఈక్విటీలో కాంట్రా పెడతారు, నెక్స్ట్ వాల్యూ పెడతారు. ఇవన్నీ ఎందుకంటే డైవర్సిఫికేషన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. బట్ ఇది నిజంగానే డైవర్సిఫికేషన్? అన్నీ ఎక్కడ పెడుతున్నాం? ఇండియన్ ఈక్విటీస్లో పెడుతున్నాం. ఇండియన్ ఈక్విటీ మార్కెటే పడిపోతే ఇవన్నీ పెరుగుతాయా? డైవర్సిఫికేషన్ ఏంటి? ఏదైనా ఒక అసెట్ క్లాస్ కనుక పనిచేయకపోతే నాకు వేరే అదర్ అసెట్ క్లాస్ నుంచి రిటర్న్ రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈక్విటీలోనే కూర్చొని డైవర్సిఫికేషన్ అని చెప్పేసి మొత్తం చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ నాట్ ట్రూ డైవర్సిఫికేషన్. సో మనకి ఈక్విటీస్లో మంచి ఎక్స్పోజర్ ఉంది. దాన్ని రిస్క్ రెడ్యూస్ చేయడానికి మనం కొంత డెట్లో పెట్టుకుంటాం, కొంత రీట్స్లో పెట్టుకుంటాం, కొంత కమాడిటీస్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ నా ఈక్విటీస్ మొత్తం ఇండియన్ ఎక్స్పోజర్తో ఉన్నాయి. సో దీన్ని నేను కొంచెం రెడ్యూస్ చేయడానికి నేను యూఎస్ ఎక్స్పోజర్ తీసుకుంటాను, లేకపోతే గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకుంటాను. ఇలా చేయడం వల్ల నాకేమవుతుందంటే ప్రాపర్గా రీబ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది వస్తుంది. నాకు ఇండియన్ మార్కెట్స్ వర్కౌట్ అవ్వలేదు, నాకు డెట్ వర్కౌట్ అవుతుంది, మేబీ నాకు కమాడిటీస్ వర్కౌట్ అవ్వచ్చు, నాకు యూఎస్ మార్కెట్ వర్కౌట్ అవ్వచ్చు. అప్పుడు నాకు ఏంటంటే రిస్క్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా నేను మొత్తం ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను, కాకపోతే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కాంట్రా అలా నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇండియన్ మార్కెటే పనిచేయనప్పుడు ఈ స్కీమ్స్ ఏవి పనిచేయవు, మీకు ఏ ఫండ్ కేటగిరీ పనిచేయదు. సో మీ అండర్లైయింగ్ అసెట్ ఏంటి దాన్ని మీరు చూడండి. ఆ అసెట్కి మనకి తక్కువ కోరిలేషన్ ఉండే ఇంకో అసెట్ క్లాస్లో మనం డైవర్సిఫికేషన్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాని ఒకే అసెట్ క్లాస్లో మనం కూర్చొని డైవర్సిఫికేషన్ అని పెట్టినా అది డైవర్సిఫికేషన్ కాదు, కాన్సన్ట్రేషన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ ఒక 10 lakhs లార్జ్ క్యాప్లో ఉంది, మళ్ళీ ఇంకో 10 lakhs లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టారు. ఏముంది, అక్కడ లార్జ్ క్యాప్ ఉంది, ఇక్కడ లార్జ్ క్యాప్ ఉంది. లార్జ్ క్యాప్ వెయిట్ ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇంకో 10 lakhs ఫ్లెక్సీ క్యాప్లో పెట్టారు. ఫ్లెక్సీ క్యాప్ కూడా ఈ రోజుల్లో చూస్తే మోస్ట్లీ లార్జ్ క్యాప్ బయాస్, ఇంకా లార్జ్ క్యాప్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకో 10 lakhs మల్టీ క్యాప్లో పెట్టారు, లార్జ్ క్యాప్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకో 10 lakhs తీసుకొచ్చి కాంట్రా వాల్యూ ఫండ్లో పెట్టారు, అది కూడా లార్జ్ క్యాప్ ఉంటుంది. చివరికి ఏమైంది, నేను 50 lakhs ఇన్వెస్ట్ చేశాను కానీ మెజారిటీ అది లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ అయింది. సో ఇది డైవర్సిఫికేషన్. లార్జ్ క్యాప్ పెరగకపోతే నా పోర్ట్ఫోలియోకి చాలా వరకు ముందుకెళ్ళదు. డైవర్సిఫికేషన్ ప్రాసెస్లో ఎక్కువ ఫండ్స్ అనేది మనం పెట్టుకోకూడదు. సో ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే 4-5 ఫండ్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ ప్రాపర్ వెయిటేజ్ అనేది, ప్రాపర్ రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టు మనం తీసుకుంటే సరిపోతుంది. అల్టిమేట్లీ మనకి ఈక్విటీస్ కనుక మూవ్ అయినప్పుడు మన స్కీమ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఈక్విటీసే మూవ్ అయినప్పుడు మనం ఎంత పెట్టినా కానీ, ఎంత డైవర్సిఫికేషన్ చేసి, ఎంత రీసెర్చ్ చేసి మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మూవ్ అవ్వదు. సో అల్టిమేట్లీ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు నాకు ప్రాపర్ వెయిట్ ఉందా లేదా. నాకు స్మాల్ క్యాప్స్ నేను ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాస్ ఐ కెన్ టేక్ దట్ రిస్క్. నేను స్మాల్ క్యాప్ ఓరియంటెడ్గా మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దానికి 1 or 2 స్మాల్ క్యాప్స్ సరిపోతాయి. సో అలా అని చెప్పి ఒక 10 స్మాల్ క్యాప్స్ తీసుకున్నాను అనుకోండి, ఒకటి పెరగకపోయినా ఒకటి పెరుగుతుంది. ఇందాక మీకు చూపించినట్లయితే ఒక 1 or 2 స్మాల్ క్యాప్స్ మాత్రం హెవీ రిటర్న్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, మిగతా అన్నీ మనకి లాగింగ్ అవుతాయి. సో పోర్ట్ఫోలియోలో 10 కన్నా ఎక్కువ ఫోలియోస్ ఉన్నప్పుడు లేదా స్కీమ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సో టాప్ 2 or 3 మనకు మంచి రిటర్న్ జనరేట్ చేయొచ్చు, మిగతా యావరేజ్ రిటర్న్ చేయొచ్చు, బిలో ఒక 2 or 3 నెగిటివ్ ఆర్ తక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంటైర్ పోర్ట్ఫోలియో పాయింట్లో చూసుకున్నట్లయితే ఏమవుతుంది? సో టాప్వి బాటమ్వి కలిపి మనకి యావరేజ్ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో చాలామంది మంచి రిటర్న్ సాధిస్తాం అనుకున్న భ్రమలో చేసే మిస్టేక్ ఏంటంటే టూ మెనీ స్కీమ్స్ ఉంచుకుంటారు, వాళ్ళకి ఏంటంటే సబ్ ఆప్టిమల్ కన్నా తక్కువ రిటర్న్ వస్తూ ఉంటుంది. మీకు మంచి రిటర్న్స్ కావాలనుకుంటే మీరు నెంబర్ ఆఫ్ స్కీమ్స్ మీద కాదు ఫోకస్ చేయాల్సింది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీద. ఎన్ని యూనిట్స్ మనం హోల్డ్ చేస్తున్నాం, అదే మనకి లాంగ్ టర్మ్లో మనకి ఎంత గెయిన్ అనేది వస్తుంది అనేది డిటర్మైన్ చేస్తుంది. అంతేగాని నేను ఎక్కువ స్కీమ్స్ హోల్డ్ చేశాను, అది మీకు రిటర్న్ జనరేట్ చేయదు, కాంప్లెక్సిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. రేపు ఒకనొక టైంలో మీకు ఏమవుతుంటే ఈ స్కీమ్స్ మీరు రీబ్యాలెన్స్ చేయడమే కష్టం అవుతుంది, మానిటర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒక 2 years బ్యాక్ నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఆల్మోస్ట్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఉన్న మార్కెట్లో అన్ని రకాల స్కీమ్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 300+ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేశాడు. వాటిని అనలైజ్ చేయడానికి మా సాఫ్ట్వేర్కే 1 day పట్టింది. ఏంటంటే అతను ఫ్రెండ్స్ చెప్పారనుకోండి, బయట అడ్వైజర్లు చెప్పారనుకోండి, ఇలా మార్కెట్లో ఆ రోజు టాప్ స్కీమ్ ఏంటని చూసేసి డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ప్రతి స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాడు. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే కాంప్లెక్సిటీ పెరుగుతుంది తప్ప మనకి రిటర్న్ అనేది రాదు. మనం మెయిన్ ఎయిమ్ రిటర్న్ జనరేషన్ అయితే కనుక దాన్ని ప్రాపర్గా 6 to 7 స్కీమ్స్లో పెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 crore అయినా, 10 crores అయినా, 100 crores అయినా కానీ ఈ 6 to 7 స్కీమ్స్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.